హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు గైస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో సోలో లెవెలింగ్ యానిమే యొక్క రివ్యూ అయితే తెలుసుకుందాం. చాలా రోజులు అయిపోయింది, ఎస్ తెలుసు. సో యానిమే అనేది ఎండ్ అయిపోయి, బట్ అప్పుడైతే నేను రివ్యూ చేయలేకపోయాను. బట్ నేను అప్పుడే ప్రతి వీక్ చూసేవాడిని, బట్ రివ్యూ అయితే చేయలేదు. కానీ ఇప్పటికీ ఏమీ లేట్ అయిపోలేదు. ఇప్పుడు ఈ రివ్యూ అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఇంకా కూడా చాలామంది సోలో లెవెలింగ్ యానిమేని చూడలేదు. ఎందుకంటే అది న్యూ యానిమే కాబట్టి అందరూ కూడా వన్ పీస్ ఇటువంటి ఓల్డ్ యానిమేస్ అంటే కొన్ని గ్రేట్ టైటిల్స్ ఉంటాయి కదా, అవే చూస్తున్నారు. సోలో లెవెలింగ్ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి ఇది ఇంకా గ్రేట్ టైటిల్ కాదు అనుకుని ఎవరు చూడలేదు కాబట్టి వాళ్ళని చూడమని చెప్పడానికి ఈ రివ్యూ అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. సో ప్లీజ్ నన్ను జస్ట్ సపోర్ట్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోలో లెవెలింగ్ యానిమే దీని గురించి ఏమని చెప్పాలి గైస్, మాటలు అయితే సరిపోవు ఎలా ఉందని చెప్పడానికి. అమేజింగ్ సిరీస్ అసలు. నేను ప్రతి వీక్ దాన్ని ఫాలో అయ్యేవాడిని. యానిమే సిరీస్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి వీక్ ప్రతి ఎపిసోడ్లో కూడా లాస్ట్కి వచ్చేసరికి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్తో, ఒక సూపర్ క్యూరియాసిటీతోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి, త్వరగా చూడాలి అనుకునేవాడిని. అండ్ ఒక్కోసారి మాంగానే చదివేద్దామా అన్నట్టు అనిపించేది. అంత క్యూరియాసిటీ అనేది అది బిల్డప్ చేస్తుంది అనమాట మనలో. మీరైతే చెప్తున్నా కదా గైస్, మాంగా చదవకండి. మ్యాక్సిమం సీజన్ 2 డీటెయిల్స్ కూడా ఈ వీడియో చెప్తాను. సో సీజన్ 2 కూడా వచ్చేస్తుంది. సో మాంగా చదవకండి. ముఖ్యంగా సోలో లెవెలింగ్ సీజన్ 1 యానిమేషన్ తోపు ఉంటుంది. ఆ యానిమేషన్ నెక్స్ట్ సీజన్ 2లో ఎక్స్పీరియన్స్ చేయాలనే దానికన్నా కూడా, దానికోసమైనా ఆ స్టోరీ అనేది ఇంకా క్యూరియాసిటీగా ఉంటుంది. ప్లస్ యానిమేషన్ కోసమైనా సీజన్ 2నే చూడండి, మాంగా చదవకండి ప్లీజ్ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది మాంగా చదివేద్దాం అనుకుంటున్నారు, బట్ దయచేసి యానిమేషన్ అయితే తోపు ఉంటుంది. నిజంగా చెప్తున్నా కదా, యానిమేషన్ స్టూడియో టాప్ నాచ్ యానిమేషన్ అయితే సోలో లెవెలింగ్కి ఇచ్చింది. మ్యాషిల్ అండ్ సోలో లెవెలింగ్కి రెండింటికి కూడా సేమ్ యానిమేషన్ స్టూడియోనే. అండ్ యానిమేషన్ స్టూడియో సూపర్గా వర్క్ చేసింది సోలో లెవెలింగ్ యానిమే మీద. మరి అంత బాగా యానిమేషన్ చేసిన స్టూడియో ఏదో కాదు, మన A1 పిక్చర్స్ అనమాట. నిజంగా సూపర్గా యానిమేషన్ అయితే సోలో లెవెలింగ్కి అందించారు. సోలో లెవెలింగ్ లాంటి యానిమే సిరీస్కి ఏ యానిమేషన్ స్టూడియో వస్తుందని దాన్ని మాంగా చదివిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇదైపోయారు. బట్ అదేదో కాదు, మన A1 పిక్చర్స్ అని తెలిసాక చాలామంది కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మప్ప వస్తుంది అనుకున్నారు. బట్ A1 పిక్చర్స్ ఇచ్చిన యానిమేషన్ చూశాక ప్రతి ఒక్కరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే యానిమేషన్ ఆ రేంజ్లో A1 పిక్చర్స్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ అప్పుడు వచ్చిన ఆ యానిమేషన్, ఆ విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అండ్ ఆ స్టోరీ అడాప్టేషన్ కానీ, కొన్ని అడిషనల్ సీన్స్ యాడ్ చేసి సీజన్ మొత్తాన్ని కూడా వాళ్ళ 12 ఎపిసోడ్స్ తీసుకొని విధానం కానీ, ఆ డైరెక్షన్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ ముఖ్యంగా, అండ్ కలర్ గ్రేడింగ్ విత్ అంటే మనకి క్యారెక్టర్ డిజైన్ కూడా. ఫస్ట్ మనకి సంగ్ ఒకలాగా ఉంటాడు, సంగ్ తర్వాత ఇంకోలాగా మాట్లాడు కదా. సో లెవెలప్ అయ్యాక 6 ప్యాక్స్ అనేది తెచ్చి ఆ విధంగా ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ముఖ్యంగా యాక్షన్ డైరెక్షన్ కొరియోగ్రఫీ యాక్షన్ సీన్స్లో టాప్ నాచ్ ఉంది. సో నిజంగా యానిమేషన్ కోసమైనా సోలో లెవెలింగ్ని మీరు చూసేయచ్చు అనమాట. సో అంత బాగుంది అంత బాగుంది యానిమే సిరీస్ అయితే. నేను ప్రతి ఎపిసోడ్కి రివ్యూ ఇద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ నిజంగా సూపర్ అంటే సూపర్ యానిమేషన్ ఇచ్చారు. అలా సీజన్ 1 అయితే ఒక అమేజింగ్ సిరీస్ లాగా ఎండ్ అయింది. అండ్ దాని తర్వాత సీజన్ 2 అనౌన్స్ చేసేసారు గైస్. సీజన్ 2 అనేది ఈ అక్టోబర్లో అయినా వస్తుంది, లేదా నెక్స్ట్ జనవరిలో అయినా వస్తుంది. మ్యాక్సిమం ఈ అక్టోబర్లో రావాలని కోరుకుందాం. సో దానికోసమైనా సీజన్ 2 కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ప్లీజ్ దానికోసమైనా మీరు దయచేసి సోలో లెవెలింగ్ని యానిమేషన్లోనే చూడండి, మాంగా చదవకండి. అంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు సో రివ్యూ చేద్దామని అనుకున్నాను, బట్ ఎందుకు కుదరలేదని అంటే కొన్ని రీజన్స్ కుదరలేదు. కానీ ఫస్ట్ ఎపిసోడ్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, దానికి ముందు సోలో లెవెలింగ్కి పిచ్చ హైప్ ఉండింది. సోలో లెవెలింగ్ వస్తే ఆ యానిమే ఎగిరిపోతుంది, అన్నిటికంటే బెస్ట్ యానిమే అయిపోతుంది, ఆ రేంజ్లో ఉంటుందని చాలామంది హైప్ ఇచ్చారు. నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంకో రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను ఆ హైప్ అంతా విన్న తర్వాత. అయితే ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఆ హైప్కి తగినట్టుగా అనిపించలేదు. ఓకే బాగానే ఉంది ఫైట్ సీన్స్ అనేవి, బట్ ఆ హైప్కి తగినట్టుగా అనిపించలేదు. బట్ సెకండ్ ఎపిసోడ్ లాస్ట్ నుంచి ఉంది గైస్. ముఖ్యంగా ఆ స్టాచ్యూ, డబుల్ డంజన్ ఇన్సిడెంట్ నుంచి నెక్స్ట్ సోలో లెవెలింగ్ అంటే డెవలప్ అయ్యి ఆ మొత్తం కూడా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఆర్క్ అనేది, ప్రతి ఒక్క ఫైట్ సీన్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్లో అరేజ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో
నంబర్ 1 ఎపిసోడ్ అది. సో ఆ రేంజ్లో అయితే ఉండింది అనమాట సోలో లెవెలింగ్ యానిమే. సో అందుకే చెప్తున్నాను, రివ్యూ అయితే చాలా చిన్నగానే ఉంటుంది, ఎందుకంటే దీనిపైన ఆల్రెడీ నేను తెలుగు డబ్ రివ్యూ అనేది చేశాను. సో దీనిలో ప్రతి ఎపిసోడ్ రివ్యూ చేస్తే ఓకే, కాస్త లెంతీగా ఉంటుంది, ప్రతి ఎపిసోడ్ రివ్యూ చేయడం వల్ల బాగా తెలుస్తుంది. బట్ అన్నీ కలిపి ఒకే ఎపిసోడ్లో రివ్యూ చేస్తున్నాం కాబట్టి సో ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మాత్రం చెప్పిన. సో ఏమనుకోకండి. సో అదనమాట నా రివ్యూ అయితే. ముఖ్యంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4. సో ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి, అమేజింగ్ సిరీస్. క్రంచీరోల్లో తెలుగు డబ్లో కూడా అవైలబుల్ ఉంది. తెలుగు డబ్ రివ్యూ కూడా మేము ఆల్రెడీ చేసాం. సో తెలుగు డబ్ రివ్యూ కూడా నేను ఆల్రెడీ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ రివ్యూ కూడా చూడండి. క్రంచీరోల్లో రివ్యూ చూడాల్సిన లేదు, చాలా బాగుంది తెలుగు డబ్ కూడా. డైలాగ్ రేటింగ్ అంతా కూడా క్రంచీరోల్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా ఇప్పుడే వెళ్ళి క్రంచీరోల్లో చూసేయండి గైస్. సో అది నా రివ్యూ అయితే. సో ఇంకెవరైనా అసలు చూడకపోతే ఇప్పుడే చూసాను కదా. సో అది రివ్యూ అయితే ఈ వీడియోకి వెళ్తే. సో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయని చెప్పాను. సో వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఇంక్లూడ్ డెఫినెట్గా ఆ ఫ్యాన్సీ ఛానల్లో ఈ ఛానల్ రెండింటిలో కూడా వస్తాయి. సో మీరు చేయాల్సినంత ఏమీ చేసి సపోర్ట్ చేయండి. సో అది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది, నెక్స్ట్ ఏం వీడియో కావాలని కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఏఓటీ వాచ్ ఆర్డర్ వస్తుంది, ఆ తర్వాత ఏ వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. చాలా కంటెంట్ ఉంది, చేద్దాం ఓకేనా అది. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఛానల్లో ఒకసారి చెక్ అవుట్ చేసి నచ్చితే మన డిస్క్రిప్షన్లో క్లారిఫికేషన్ వీడియో లింక్ అనేది టాప్లో ఉంటుంది. సో దాన్ని చూసాక ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అనేది దాంట్లో కండిషన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. సో వాటికి ఓకే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అంటే కింద ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్ దాన్ని మీరు ఫాలో అవచ్చు. అండ్ మన మెయిన్ ఛానల్ ఫ్యాక్ట్స్ గురించి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో అది గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టాటా బాయ్, సీ యు లేటర్. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.